first of all, I would like to thank everyone who came here to wish our movie. Thanks to media and online thanks to media and online viewers to watch it. And ఈ మూవీకి అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ మూవీకి అవుట్పుట్ వచ్చేదానికి ఫుల్ క్రెడిట్ గోస్ టు మై ఎంటైర్ టీమ్, మై డైరెక్టర్స్, మై ప్రొడ్యూసర్స్ అండ్ మొత్తం యాక్టర్స్, ఫనీ గారు అందరూ చాలా ఓకే ఫనీ బాబు అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సో నాలాంటి ఎస్పైరింగ్ యాక్టర్స్కి ఈ ప్రొడక్షన్ హౌస్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐ విష్ టు డూ మోర్ అండ్ మోర్ మూవీస్ లైక్ దిస్ విత్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ అదర్ ప్రొడక్షన్ హౌస్. అండ్ మీ అందరూ కలిసి మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సినిమా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి మీరు చూసినప్పుడు ఫుల్గా ఎంటర్టైన్ అవుతారని ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేస్తారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మా డైరెక్టర్ సార్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు చాలా డిఫరెంట్గా తీశారు. సో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. ఒక 6-7 సీన్లు ఉంటాయి, నాన్ స్టాప్ నవ్వులు. లొకేషన్స్లో కూడా బాగా నవ్వుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా అంత మంచి అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారికి. అది చూస్తున్నా పని గారు మళ్ళీ వస్తారా రారా అని చెక్ చేస్తున్నా. ఆయన రావట్లేదు. రావా వస్తావా? ఇది ఓకేనా? ఇంకొంచెం పెట్టాలి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ట్రస్ట్లో మంచి మూవీ అండి. నాన్ స్టాప్గా కామెడీ ఉంటుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా మూవీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. జై వారాహి. ఇది నా సెకండ్ మూవీ. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రకాష్ గారికి, మన తన్వీర్ సార్కి అండ్ డైరెక్టర్ యశ్వంతరావుకి, వీళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ టీం అందరికీ నా తరఫున హార్టీ కంగ్రాచులేషన్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అందరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రెడ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ మీద మన ప్రకాష్ గారు, తన్వీర్ గారు నిర్మిస్తున్న ఈ జస్ట్ ఏ మీట్ మూవీకి ఒక 3 సాంగ్స్ రాశాను. ఆల్రెడీ ఒక 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇంకొక సాంగ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు బాజీ గారు. నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన ఫస్ట్ సినిమాలో కూడా రాశాను, ఇప్పుడు ఈ సినిమాలో కూడా రాశాను. బుల్లెట్ బండి పాటతో ఎంత ఉర్రూతలొగించారో మీ అందరికీ తెలిసిందే. ఇంకా చాలా మంచి సినిమాలు చేయబోతున్నారు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవబోతున్నారు ఆయన. కంగ్రాట్స్ ఉంది. అలాగే మా అభిషేక్ గారికి నేను ఇదివరకు ఒక సినిమా రాశాను వైఫై అని. ఆ వైఫై కనెక్ట్ చేసినట్టుంది ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కూడా. అంటే చాలా బాగా చేశారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది మూవీ. మీరందరూ థియేటర్కి వచ్చి చూడాలి. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, ఫణి గారికి, ఇంకా సతీష్ గారికి, అందరికీ, మా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడాల్సింది యశ్వంత్ గారి గురించి. డైరెక్టర్ గారు అంటే 3 సాంగ్స్ రాశాను, కానీ ఇప్పుడే కలవటం డైరెక్ట్ గా. అంతా ఫోన్లోనే డిస్కషన్. నేను అంటే పని రాక్షసుడు అనాలి. మనం ఒప్పుకోడు. మనం అంటే కన్విన్స్ చేసినా సరే ఒప్పుకోడు. ఆయనకి ఏం కావాలో అది తీసుకుంటాడు. ఎందుకంటే నేను అర్జున్ రెడ్డి సినిమాకి పాటలు రాసినప్పుడు కూడా నేను 2వ వెర్షన్ రాపించలేదు నాకు సందీప్ రెడ్డి అన్న. కానీ మా యశ్వంత్ ఒక్కొక్క సాంగ్ కి 2-3 వెర్షన్లు రాయించి ఆయనకి ఏం కావాలనేది తీసుకున్నాడు. కంగ్రాట్స్ బ్రో, ఆల్ ద వెరీ బెస్ట్. చాలా మంచి సినిమా చేసావు. అంటే చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ సినిమా. మీరందరూ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, అలాగే తన్వీర్ గారు వాళ్ళ అబ్బాయి మ్యూజిక్, థ్యాంక్ యూ, చాలా బాగుంది పాట. వాళ్ళు చేసిన జస్ట్ ఏ మినిట్ టైటిల్ సాంగ్ కూడా. మా టీం అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ మీరు థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కళలో చూసిన అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఇప్పుడు అభిషేక్ గారు మాట్లాడారు ఒక 5 minutes. మీరు ఎంతలా నవ్వారో కంప్లీట్గా సినిమా చూసిన అన్ని షెడ్యూల్స్లో కూడా పొద్దు నుంచి ఈవినింగ్ వరకు సేమ్ నవ్వుతూ ఇలాగే అలసిపోకుండా ఎనర్జీగా ఉంచే మా అభిషేక్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే నాకు ఈ సినిమా, నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్న స్టేజ్లో నుంచి సినిమా స్టేజ్కి వచ్చానంటే నా ముఖ్య కారణం తన్వీర్ గారు. నా షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన కొన్ని రోజులు ఆగి నా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత బాగుందని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత నాకు కాల్ చేసి ఇలా సినిమా చేస్తున్నా, నాకు నువ్వే డిఓపి అని పిలిచి అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే తన్వీర్ గారు చెప్పారని చెప్పి ప్రకాష్ గారు కూడా నాకు ఓకే చెప్పి నన్ను ముందు తీసుకుని చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా డైరెక్టరు పొద్దుంచి సాయంత్రం దాకా షూట్ చేసి వెళ్ళిపోతున్నాం, 24 గంటలు చేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అలాగే రాంబాబు ఘోషాల్ గారిని ఎలా హక్ చేసుకున్నాడో శామ్ ప్యాకప్ చేసుకుని హక్ చేసుకుని ప్యాకప్ చెప్తాడు, కానీ గట్టిగా నిలిపేస్తాడు. పొద్దున్న సాయంత్రం దాకా అలసిపోయి ఉంటే సాయంత్రం మాత్రం ఒక్కసారి గట్టిగా నలిపేసి ప్యాకప్ చెప్తాడు. అలాగే నా టీము ఏదైతే ఉందో సినిమాటోగ్రఫీ అసిస్టెంట్ టీము, వీళ్ళు కూడా 24 hours షూట్ చేస్తే నాన్ స్టాప్ కలిసిపోకుండా హెల్ప్ చేశారు. వాళ్ళు నా టీం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా హీరో గారు, ఇప్పుడు చిన్న సీన్లో ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చి షూట్ చేయడంలో ఎలా మిస్టేక్ జరుగుతుందంటే ఎలా కాదని చెప్పి కొద్దిసేపు ఆపి సీన్ మొత్తం వాళ్ళు రిహార్సల్ చేస్తారు నా ముందు. అప్పుడు నాకు ఐడియా వచ్చేది ఈ సీన్ ఎలా పిక్చరైజ్ చేస్తే బాగుంటుందని. నాకు అలాగా హెల్ప్ చేసినందుకు అన్న థ్యాంక్స్ అన్న రబేనా అభిషేక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు అవకాశం. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.